అవును పిన్ని, నేను అడగడం మర్చిపోయాను. నువ్వు ఒక్కదానివే వచ్చావేటి? బాబాయ్ రాలేదా? నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, బాబాయ్కి యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళారు. యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఎక్కడో చూపించుకోవాలి గాని కోమా వరకు వెళ్ళడం ఎందుకు పిన్ని? ఇక మొదలెడదామా? నిన్న జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి. ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా. ఏం చేయని చెప్పండి. ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటు దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే. ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపో వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే ఏంటండి? కోర్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది శత్రువులు ఎక్కడో ఉండర్రా. క్షమించండి, ఇది బాధ. ఇలా ఊసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవరితో అది? అడక్కు చెప్పను. నీ ఫోన్కి అగ్గిదలుగా ఎప్పుడు చూసినా ఫోనేనా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఆఖరికి వండుకొని కూడా ఫోన్ చూసుడేనా? ఆ ఫోన్లో ఏమున్నదే? నాతో మనసు ఇప్పి మాట్లాడు రాదే? బయట ప్రపంచం చూడ ఎంత మంచిగా ఉన్నదో. నీ ఫోన్ రాకముందు ముద్దు మాటలు ముద్దుగా మాట్లాడేదానికి. ఓ గాయదు ముఖం దానా, నేను మాట్లాడుతాను కూడా ఫోన్ చూస్తానవానే? అవును, నీ ఫోన్ ఇంతకు ఎక్కడున్నది? ఛార్జింగ్ పెట్టినా. ఏరుగా పోయేటప్పుడు కూడా ఎంబడి పట్టుకపోయేటోనివి నువ్వు నాకు చెప్తానవా? భాగ్య టిఫిన్ అయిందా? ఇంకా చేయలేదు. ఏం చేయమంటావు? ఒక అట్టై, మినపట్ట, రవ్వట్ట, పెసరట్ట, కొబ్బరట్ట, అట్టులట్ట, గోధుమట్ట, సగ్గుబియ్యమట్ట, బియ్యపట్ట, పుల్లట్ట, ఉకుమట్ట, ఎగ్గట్ట. ఏమట్ట వేయాలి చెప్పు. నువ్వు చెప్పుతంటే నోరంతా ఊరి కడపంతా ఉబ్బు కత్తాంది. ఏదో ఒకటి చెయ్యి. చట్నీ అయితే కమ్మ ఉండాలి చెప్తానా. ఎల్లిపాయ చెట్న, ఉల్లిపాయ చెట్న, ఎండుమిరపకాయ చెట్న, కొబ్బరి చెట్న, మినప చెట్న, పల్లీల చెట్న, శనగపప్పు చెట్న, గుమ్మడి చెట్న, శనగపిండి చెట్న, బొంబాయి చెట్న, మునిగాకు చెట్న, కళ్యామాకు చెట్న. ఏదన్నా ఒకటి చేసుకొని నీ మీద పెట్టుకో. నేను నచ్చడానికి లేట్ అయితే పోతానా? పోతూ కానీ సాయంత్రం రాంగా బజ్జీలు లేవా ప్లీజ్? అప్పడం బజ్జ, అరటికాయ బజ్జ, ఉల్లిపాయ బజ్జ, బీరకాయ బజ్జ, టమాటా బజ్జ, ఆలుగడ్డ బజ్జ, బ్రెడ్ బజ్జ, వంకాయ బజ్జ, మిరపకాయ బజ్జ, గుమ్మడికాయ బజ్జ, దోసకాయ బజ్జ. ఏ బజ్జి దేవాళ్ళు చెప్పే బుజ్జి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఏంటే అలా తిరుగుతున్నావు? ఎండలో బజార్కి వెళ్ళి వచ్చానండి, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరిగితే కుర్చీలో కూర్చోవాలి కానీ అలా రౌండ్ గా తిరుగుతున్నావేంటి? కళ్ళు ఎలాగా తిరుగుతున్నాయి కదా, నేనెందుకు ఖాళీగా కూర్చోవాలని నేను తిరుగుతున్నానండి. ఎవరివి ఈ అస్థికలు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు. ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద పూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. ఏంటి, నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా? అవునా? 650, 350 ఎంతే? 1500. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా. ఏంటి, ఆదివారం కదా, మా అమ్మ వస్తుందండి.
తలకాయ మాసం తీసుకురండి. సరే. ఏంటి బోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి. చూడండి, మీరు నన్ను భరించాలి. ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ నన్ను భరించాలి. దేవుడు నన్ను భరించడానికే మిమ్మల్ని పుట్టించాడు. అర్థమైందా? శత్రువులు ఎక్కడో ఉండర్రా. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి. కోడల పిల్ల, అత్తకి అమ్మకి తేడా ఏంటి? అమ్మ చావనివ్వదు, అత్త బతకనివ్వదు.